ఎమ్మెల్యే కోటమిరెడ్డి పనితీరు ప్రశంసనీయం. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కితాబు. నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్ రామకోట నగర్ సెంటర్లో 28, 29, 30, 31 డివిజన్లలో ₹1,85,00,000 రూపాయలతో పూర్తయిన వివిధ అభివృద్ధి పనులకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి, గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తట్టెడు మట్టిని రోడ్డుపై వేయలేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులు చేయడంలో, నిధులు సాధించడంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దిట్టని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశారన్నారు. 3 ఫేజ్ కరెంటు పనులు నెల్లూరు రూరల్లో జరిగినట్టు రాష్ట్రంలో ఎక్కడా జరగలేదన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల లేని వేళ అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాగా ఉండాలి అని 10 కాలాలు చెప్పుకునే విధంగా పనిచేస్తానన్నారు. అందరం కలిసికట్టుగా సాగి 2029 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు, 1 పార్లమెంట్ స్థానాన్ని గెలిచే విధంగా ముందుకు సాగుదామన్నారు. పై కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.